రోజా. సాక్షిలో ఒక డిబేట్ అండి. ఆ డిబేట్ లో రోజా మాట్లాడుతూ పాపం అసలు బూతులు అంటే ఏంటో తెలియనట్టు, ఫస్ట్ టైం లైఫ్ లో పుట్టి పెరిగిన కాంచి ఫస్ట్ టైం లైఫ్ లో బూతులు వింటున్నట్టు నన్ను బూతులు తిడుతున్నారని చెప్పేసి గొక్కెట్టి ఏడ్చేస్తుందండి. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది ఆ రోజు. అంత ఘోరంగా ఉండేది. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. వాడు నేనున్న ఫోటోలు. మరి నువ్వు బూతులు మాట్లాడేసినప్పుడు నటి, మహానటి, మన బూతులు మాట్లాడేసినప్పుడు నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు మీ కొడుకు మీ ఆయన సంబరపడిపోయారా? అంటే వీళ్ళు అంటే మీరు నన్ను సైకో అనుకున్నా పర్వాలేదు, రోజా ఏడుతుంటే నవ్వుతున్నాడు ఏంట్రా అనుకున్నా పర్వాలేదు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అనరాని మాట అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు రోజా ప్రెస్ మీట్ పెట్టి మరీ నవ్విందండి. ప్రెస్ మీట్ కూడా కాదు, అప్పటికప్పుడు ఎక్కడో ఉన్న మొత్తానికి కారు గట్ట అని ఎక్కడికో బయలుదేరుతుంది, ఇమీడియట్ గా ఒక వీడియో రిలీజ్ చేసింది. నీకు తగిన శాస్తి జరిగింది చంద్రబాబు అని చెప్పి నవ్విందండి ఆ రోజున. మాకు ఆ రోజు నుంచి రోజా ఎడితే చూస్తే అది ఒక రకమైన సంతోషం అన్నమాట. బెల ఎడుతూ ఉంటది, అద్భుతమైన నటన. ఊరికే సిగ్గు చెరవలేదు నీకు. మనం మాట్లాడేటప్పుడు ఉండాలిగా. ఇప్పుడు ఎంతమంది మహిళలు లేరండి వైసీపీ నాయకుల్లో, ఎవరు మాట్లాడరుగా నీలాగా. నాకు బూతులు అంటే ఏంటో తెలదు బాబా. ఇంకా నువ్వు పచ్చి బూతులు మాట్లాడేసినప్పుడు నీ కొడుకు సంతోషపడిపోయాడా, అమ్మయ్యా మా అమ్మ ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని చెప్పేసి మాట్లాడేసింది మా అమ్మ అని సంతోషపడ్డా? నీ ఆయన సంబరాలు చేశాడా? నేను రీసెంట్ గా గాలి నా కొడుకులు గాలి వేదలు అని మాట్లాడితే ఇంట్లో మీ కుటుంబ సభ్యులందరూ సన్మానాలు చేశారా? ఇంకా చాలా మాటలు మాట్లాడారు. నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలయ్యా నా ఎన్ని ప్రస్తావించడం చాలా చండాలంగా ఉంటది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు వాగిన వాగుడు ప్రతి ఒక్కరిని వాడు వీడు అడమైన బూతులో మాట్లాడావు కదా. ఆ రోజు నీ కొడుకు నీ కూతురు మీ ఆయన చూసి సంబరపడిపోయారా? ఆ రోజు కుటుంబం గుర్తుకు రాదు మనకి. మన నోటి దూల కొద్ది ఏది పడితే అది మాట్లాడేడును, మళ్ళీ ఎవడన్నా తిరిగి అంటే ఆ మీడియాలోకి వచ్చేసి గొక్కెట్టి ఏడ్చేయడు. మనం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది మనకి. పోనీ ఇప్పటికైనా బుద్ధి మారిందా అంటే దీనికి బుద్ధి మారలా. ఏమని మాట్లాడు వాడు వీడు ఇప్పుడు కూడా. మరి అలాగే మాట్లాడితే నారా లోకేష్ గారు ఫోన్ చేసి చెప్తారు రోజాను బూతుడు ఇట్టని చెప్పేసి. నేను కుక్క కంటే హీనంగా చూస్తారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నాయకులు రోజా అనే కుక్క కంటే హీనంగా చూస్తారు. ఎందుకు అంటే చిచ్చి నోట్లో నోరేది కట్టడం దరిద్రం కాకపోతే అదే ఫీలింగ్ లో ఉంటది. ఎవరో ఎప్పుడు నీ పేరు కూడా ఉచ్చరించరు వాళ్ళు, అంత సిగ్గుపడతారు. నీ పేరు ప్రస్తావించడానికి సిగ్గుపడతారా? నిన్ను తిట్టు అని చెప్తారా? సరే పోనీ నువ్వు అన్నదే కరెక్ట్ అనుకున్నావు, మరి నువ్వు ఎవరు చెప్తే తిడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్తానా? నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ఫోన్ చేసి రోజా ఏం బూతులు ఏం మాట్లాడలేదు, నువ్వు పలానా ఏదైనా కొత్త బూతులు ఏమైనా ఉంటే మాట్లాడని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? అంటే మీరు మాట్లాడితే స్వతహాగా రాజకీయంగా మీరు మాట్లాడతారా? ఎదుటోడు ఎవరైనా మాట్లాడితే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి చెప్తే మాట్లాడతారా? వాళ్ళకి నోరు లేదా? అంటే నువ్వు గాలి భానుప్రకాష్ గారిని ఉద్దేశించి బండ బూతులు తిట్టేస్తే నారా లోకేష్ గారు ఆయనకు ఫోన్ చేసి రోజా నేను బండ బూతులు తిట్టింది నువ్వు కూడా తిరిగిలాగా అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయనకి చెప్తాడా? జగన్ నువ్వేమో నోరు వేసుకుని పడిపోతావా అందరి మీద, నా పైగా ఇక్కడ కూర్చొని ఏడుతావా? నటి, మహానటి. భగవంతుడు సపోర్ట్ చేస్తాడని కొన్ని పచ్చి బూతులు మాట్లాడేసి అని చెప్పేసి భగవంతుడు. మళ్ళీ భగవంతుడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? నీకంటూ ఒక టైం అవుతుంది, ముందు నువ్వు బూతులు మానేయి. ఎవరినన్నా విమర్శించేటప్పుడు బూతులు మానేసి విమర్శించు. బూతులు కాదు, రాజకీయంగా విమర్శించు, ఉందంగా విమర్శించు. వాడు వీడు అనే పదాలు సంబోధించడం మానేసి. ఒక మహిళ కదా, ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని వాడు వీడు అంటున్నావు, నేను ఎవడో ఒకడు ఊసే అది ఇది అంటే మళ్ళీ మన మహిళ అని చెప్పేసి మనకి ఒక్కటి ఏడ్చేస్తాం. ఈ గాడిద వేదవా గాడిన కొడుకులు ఆడిపోరం పోకేదవా ఈడిపోరం పోకేదవా మన ఇష్టానుసారంగా మనకు ఒళ్ళు కొవ్వెక్కేసి మనం మాట్లాడేసి ప్రెస్ మీట్ పెట్టి మనం ఏడిచేసి పైగా నాకు భగవంతుడు తోడున్నాడో చెప్పి తీసుకొని కొడతారు భగవంతుడు ఇలాంటి మాటలు మాట్లాడితే. ముందు మనం సంస్కారంగా మాట్లాడితే ఎదుటి వ్యక్తులు మనల్ని ఒక్క మాట కూడా అంటారు. ఇప్పుడు ఉదాహరణకి తానేటి వనిత గారు ఉన్నారు, మీ పార్టీయే మాజీ హోంమంత్రి. సుచరిత గారు కూడా, అలాగే పాముల పుష్పశ్రీవాణి గారు, ఇంకా లెక్కేసుకుంటే కొంతమంది ఇంకా మహిళా నాయకురాలు ఉన్నారు. ఎంత హుందాగా విమర్శిస్తారండి. పార్టీలు వేరైనా సరే ఏ రోజైనా సరే రాజకీయంగా విమర్శిస్తారు కానీ మంత్రులే మాజీ మంత్రులు వాళ్ళు కూడా నీలాగా మాజీ మంత్రులే ఏ రోజైనా కానీ పన్నెత్తి మాట
ఒక్క మాట, ఒక్క బూత్ పాట వాళ్ళ నోటని విన్నాం మనం. ఎంతో హుందాగా మాట్లాడతారండి వాళ్ళు. వాళ్ళు రాజకీయ నాయకులు అంటే, వాళ్ళు మహిళలు అంటే, వాళ్ళని ఉద్దేశించి తెలుగుదేశం సోషల్ మీడియా కానీ, కార్యకర్తలు కానీ, లేదంటే తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా ఏనాడైనా ఒక్క మాట విమర్శించారు. రాజకీయంగా కూడా వాళ్ళ పేరు ప్రస్తావించడం మేమైతే కనుక. ఒకవేళ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా మేము వాళ్ళకి కౌంటర్గా కూడా మాట్లాడమండి. ప్రమాణంగా మాట్లాడారు, రాజకీయంగా చక్కగా విమర్శ చేశారని చెప్పేసి నేను అనుకుంటాం. నాకు కౌంటర్ చేస్తానికి ఏముంటుంది అందులో? వాళ్ళకి తెలిసిన సబ్జెక్టు, వాళ్ళకి వచ్చిన సబ్జెక్టు వాళ్ళు మాట్లాడారని చెప్పేసి మేము అనుకుంటాం. ప్రస్తావన కూడా తీసుకున్నాం. మరి నిన్నే ఎందుకు మాట్లాడతారో? మనకు బలుపు, మన నోరేసుకుని పడిపోతాం. ఇది చేసింది ఇదికి పెద్ద అని చెప్పేసి పడిపోయి మళ్ళీ ఇక్కడ కూర్చి ఏడుస్తాం. మళ్ళీ మనల్ని ఎవరన్నా అంటే వెనకాతల మన కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ముందు ఎట్టేస్తాం. మరి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళిపోతారో చెప్పరా? నీ కొడుకే మనం అలా మాట్లాడకూడదు. బూతులు మాట్లాడుతున్నావు, వాడు వీడు అంటున్నావు, ఎదవా అంటున్నావు, ఆ నా కొడుకు అంటున్నావు, ఈ నా కొడుకు అంటున్నావు. రేపు పొద్దున్న నిన్ను కూడా ఎవడన్నా అంటే మేము బాధపడతాము. కనీసం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆలోచన మా గురించి ఆలోచించి నువ్వు బూతులు మానే. నిన్ను ఎవడన్నా ఏమన్నా అంటే మేము తట్టుకోలేవని వాళ్ళన్నా దృష్టిలో పెట్టుకుని మానేపోని. ఎందుకు బ్రహ్మాండం అని యాక్టింగ్ అయిపోయి అద్భుతమైన నటన. ఇది ఎంత నటన అనుకోవచ్చు చాలా మంది. రోజా ఏడ్చినప్పుడు నాకైతే నిజంగా నవ్వు వచ్చిందండి. మీ సమాజం దృష్టిలో నన్ను ఒక సైకోగా ముద్రేసినా కానీ నేను బాధపడ్డాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు మేము ఎంతో బాధపడ్డాం. మేము బాధపడిన సమయంలో రోజా నవ్వుతా వీడియో పెట్టింది. నాకు ఇవాళకి గుర్తు వీడియో. నాకు అన్యాయం చేసావు చంద్రబాబు, వైట్ కలర్ శారీ అనుకుంటా, వైట్ కలర్ బ్లూ కలర్ శారీ మిక్స్డ్ 2 కలర్లు ఉంటాయి. ఒక కారు దగ్గర నించొని మాట్లాడింది వీడియో. ఆ రోజు మాకు చాలా బాధ కలిగింది. ఆ రోజే అనుకున్నాను నీకు టైం వచ్చింది, టైం వచ్చిన రోజు నువ్వు ఏడకపోతావా, మేము చూడకపోతావా కదా. అప్పుడు ఎక్కడైపోయింది, ఇంకా బోర్డు కాలం ఉంది. ఇంకా నేను వస్తే మళ్ళీ ఎరగ తీసేస్తాను. భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు మీలాంటి వాళ్ళు పక్షాన ఉండడు కదా. ఏ రోజైనా ప్రస్తావిస్తారండి చంద్రబాబు నాయుడు గారు? నీ పేరైనా ప్రస్తావిస్తాడైనా? మనమంతా మన బతుకంతా నువ్వే గింజేసుకుంటూ 4 బూతు మాటలు మాట్లాడితే కనీసం మన పేరైనా ఉచ్చరిస్తారని చెప్పేస్తే నీ తాపత్రయం నీది. ఎవడన్నా పట్టించుకుంటాడని మిమ్మల్ని అసలు నీ పేరు నోటి వంట పలకడానికి కూడా సిగ్గుపడతారు. అది నిన్నెవరు టార్గెట్ చేస్తాడండి? నేను తొక్కేయాలని చూస్తారా? నువ్వు దిగజారిపోయావు. నువ్వు దిగజారిపోయి అలా మాట్లాడి ఆ స్థాయికి వచ్చేసావు. మా చేత అనిపించుకోమాకు. ఇంకా చాలాసేపు ఏడ్చింది. ఓ 4 నిమిషాలు 5 నిమిషాలు ఏడ్చింది. ఎందుకు వినిపించాలి అంతాను? నాకు టైం బొక్క, మీకు టైం బొక్క, బోల్డ్ పనులు ఉన్నాయి మనకి ఇక్కడ. రోజా నటన మాత్రం బ్రహ్మాండం అండి.